ఐబొమ్మ ఇమ్మడి రవి కేసు దర్యాప్తు కొనసాగుతోంది. రవిని 7 రోజుల పాటు కస్టడీకి పోలీసులు కోరారు. ఇవాళ కస్టడీ పిటిషన్పై కోర్టులో విచారణ జరగనుంది. అటు ఐబొమ్మ రవి అరెస్టుపై కాసేపట్లో సిపి సజ్జనార్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. సమావేశానికి సినీ హీరోలు, నిర్మాతలు వచ్చారు. మరోవైపు ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇమ్మడి రవి కొన్ని వేల సినిమాలను హార్డ్ డిస్క్ లో భద్రపరిచాడు. డిలీట్ అయినా సరే బ్యాకప్ లో వేల సినిమాలను హార్డ్ డిస్క్లలో ఉంచాడు. ఇమ్మడి రవి స్వస్థలం వైజాగ్. ముంబైలో MBA పూర్తి చేశాడు. ముస్లిం యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుని కొన్ని రోజుల తర్వాత విడిపోయాడు. రెయిన్బో విస్టాలో 2018 నుంచి నివాసం ఉంటున్నాడు. మొదట్లో ఫ్యామిలీతో ఉన్న అతను తర్వాత ఒక్కడే ఉన్నాడు. కమ్యూనిటీ వాసులకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పాడు. 2 సాఫ్ట్వేర్ కంపెనీలలో సీఈఓగా ఉన్న ఇమ్మడి రవి గెటింగ్ ఆఫ్ ER ఇన్ఫోటెక్ అనే 2 కంపెనీలకు సీఈఓగా వ్యవహరిస్తున్నాడు. రెయిన్బో విస్టా నుంచి ఇతర దేశాలకు IP అడ్రస్ ను మార్చుకుంటూ వెళ్లిన రవి యూకేలో ఏకంగా ఓ టీంను నడిపిస్తూ కొన్ని వేల సినిమాలను తన సిబ్బందితో కలిసి సర్వర్లు హ్యాక్ చేశాడు. ఇప్పటికే ఐబొమ్మ పైరసీ వెబ్సైట్ ను పోలీసులు బ్లాక్ చేశారు. కంట్రీస్ లో పోతున్నాయి కదా. ఇక ఐబొమ్మ రవి కస్టడీ పిటిషన్ పై నేడు కోర్టులో విచారణ జరగనుంది. అలాగే కాసేపట్లో ఈ వ్యవహారానికి సంబంధించి సిపి సజ్జనార్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, టాలీవుడ్ పైరసీ కేసులో మరో సంచలనం అని చెప్పాలి. ఇప్పటి వరకు వేల సినిమాలను పైరసీ చేసి HD ప్రింట్లను ముఖ్యంగా ఈ ఐబొమ్మ అనేటువంటి వెబ్సైట్లో పోస్ట్ చేస్తుంది ఎవరు అప్లోడ్ చేస్తున్నారు అనేది పోలీసులకి అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది ఇప్పటి వరకు. కానీ ఎట్టకేలకు ఈ కేసులో ఇమ్మిడి రవి అనేటువంటి వ్యక్తిని కీలక నిందితుడు. ఇతనే తెలుగు సినిమాలతో పాటు వివిధ సినీ పరిశ్రమలకు సంబంధించినటువంటి సినిమాలను HD ప్రింట్లను హ్యాక్ చేసి, అంటే ఆ సర్వర్లు హ్యాక్ చేసి ఆ HD ప్రింట్లను ఈ ఐబొమ్మ అనేటువంటి ఒక వెబ్సైట్లో తను అప్లోడ్ చేస్తున్నట్లు ప్రస్తుతం పోలీసుల విచారణలో తేలింది. ఎట్టకేలకు రవినైతే మాత్రం అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించడం జరిగింది. మరికొద్దిసేపట్లోనే ఇప్పటికే సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ తోటి సిపి సజ్జనార్ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. మరికొద్దిసేపట్లోనే ఈ పైరసీ వ్యవహారానికి సంబంధించి ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి రవి అరెస్టు తర్వాత జరిగినటువంటి పరిణామాలు వీటన్నిటిపైన కూడా మరికొద్దిసేపట్లో మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు కమాండ్ కంట్రోల్ సెంటర్లో హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో ప్రస్తుతం అయితే మాత్రం మెగాస్టార్ చిరంజీవితో పాటు నాగార్జున, మరోవైపు డైరెక్టర్లు రాజమౌళి, ప్రొడ్యూసర్స్ దిల్ రాజు కూడా ఇప్పటికే హాజరైనటువంటి పరిస్థితి ఉంది. వారితోటి టాలీవుడ్ సినీ పరిశ్రమానికి ఈ రవి ద్వారా ఎన్ని వేల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందనేది ప్రస్తుతం అయితే మాత్రం పెద్ద సంచలనంగా మారింది. ఇప్పుడే సినీ పరిశ్రమ పెద్దలతోటి సిపి సజ్జనార్ సమావేశంలో ఉన్నారు. మరికొద్దిసేపట్లోనే ఈ పైరసీ భూతానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. ఇటు సిపి సజ్జనార్తో పాటు మరోవైపు సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు కూడా మీడియాతో మాట్లాడతారు. మరోవైపు చిరంజీవి, మరో నాగార్జున వీరిద్దరూ కూడా వ్యక్తిగతంగా ఈరోజు ఈ సమావేశానికి కూడా వచ్చినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ఎందుకంటే తెలుగు సినిమా రిలీజ్ అయినటువంటి గంట వ్యవధిలోనే ఐబొమ్మ అనేటువంటి ఒక వెబ్సైట్లో HD ప్రింట్ తోటి అప్లోడ్ అవ్వడం వల్ల భారీ బడ్జెట్ మూవీలు సైతం నష్టపోయినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. థియేటర్కి వెళ్లాల్సినటువంటి జనాలు ఐబొమ్మను ఆశ్రయించి ఐబొమ్మ ద్వారా ఎన్నో సినిమాలు వీక్షించినటువంటి పరిస్థితి ఉంది. ఒక్క నెలలోనే దాదాపు 3.7 మిలియన్ల మంది వీక్షించారనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం అయితే హైదరాబాద్ పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. దాదాపు కొన్ని సంవత్సరాల పాటు ఈ ఐబొమ్మ నిర్వాహకుడు ఎవరు, ఐబొమ్మలో ఈ HD ప్రింట్లను
అప్లోడ్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైనటువంటి అంశానికి సంబంధించి పోలీసులు ఆపరేషన్ చేసినప్పటికీ ఎట్టకేలకు దమ్ముంటే పట్టుకోండి అంటూ కూడా పోలీసులకే సవాల్ విసిరినటువంటి రవిని అయితే మాత్రం ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు, జ్యుడిషియల్ రిమాండ్కి తరలించారు. 7 రోజుల పాటు కస్టడీ కోరడం జరిగింది. కస్టడీకి సంబంధించి కూడా మరికొద్ది సేపట్లో నాంపల్లి కోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. మరికొద్ది సేపట్లోనే సిపి సజ్జనార్తో పాటు సినీ ఇండస్ట్రీ పెద్దలు కూడా మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ.